హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడన్నా వీకెండ్ హోమ్స్ కానీ కారవెన్ కానీ ఎక్కడికైనా వచ్చామనుకోండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కర్రీ చేసుకోవాలంటే సింపుల్ వే ఏంటంటే ఇలాంటి మీకు పేస్ట్ దొరుకుతుంది. మేమైతే కోహినూర్ పంజాబీ కరాహీ చికెన్ కర్రీది కొన్నాము. అదొకటి ఒక ప్యాకెట్ కావాలి. ఒక కేజీ చికెన్ తీసుకోండి. తీసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే చికెన్ని ప్యాన్లో ఆయిల్ వేసుకొని చికెన్ని స్టిర్ ఫ్రై చేయాలి. మీరు చికెన్ని ఇలా ఆయిల్లో కొద్దిగా ఒక హై ఫ్లేమ్లో ఒక 5 minutes ఈ ఆయిల్లో స్టిర్ ఫ్రై చేసుకున్నాక తర్వాత మీడియంలో ఒక 5 minutes చేయండి. ఆ 10 minutesలో చికెన్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి 5 minutes అయింది. చూడండి, చికెన్ కొద్దిగా వైట్ కలర్లోకి వచ్చింది అంటే మనకి కుక్ అయింది అనమాట. ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించుకుని ఇంకొక 5 minutes కుక్ చేసుకొని ఇప్పుడు 5 minutes అయింది. చూసారా చికెన్ ఎలా కుక్ అయిందో? మనకి తెలిసిపోతుంది, కలర్ మారుతుంది చికెన్. ఇప్పుడు వైట్ కలర్లోకి వస్తుంది. చూసారా, వైట్ కలర్లో వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనకి కొన్ని ఇవి ఆప్షనల్. ఎందుకంటే ఆప్షనల్ అంటున్నాను, మనకి ఇప్పుడు ఈ ఇటులతో ప్రాబ్లం ఏంటంటే బ్లాండ్గా ఉంటాయి. మనకు కొద్దిగా స్పైస్ కావాలనుకుంటే కొద్దిగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా అంటే మన ఫ్లేవర్స్ రావాలనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, ఏదైనా సరే మీకు చికెన్ మసాలా కానీ ఏ మసాలా ఉన్నా సరే ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. మీకు కొద్దిగా ఇంకా సైజ్ కావాలనుకుంటే మీ టేస్ట్ ప్రకారం మేమైతే కొద్దిగా ఒక 1/4 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనకి ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది, ఎక్కువైపోతుంది. జస్ట్ చికెన్ ఉడుకుతున్నప్పుడు లైట్గా సాల్ట్ వేయండి. వేసుకొని మనం ఉడికించుకోవాలి. చూసారా, కొద్దిగా దగ్గర పడుతుంది. ఇవ్వండి, ఇలాగా మనకి చూసారా థిక్ అవుతుంది. దీన్ని చికెన్ నుంచి వచ్చిన వాటర్ థిక్ అవుతుంది. అప్పుడు ఇంకొద్దిగా ఇది ఇంకా దగ్గర పడ్డాక అప్పుడు మనం ఈ గ్రేవీ వేసుకోవాలి. మీకు ఇంకా ఆప్షనల్ ఏంటంటే మీకు మిర్చి అవి ఉన్నాయనుకోండి, ఈ చికెన్ ఉడికిస్తున్నప్పుడే ఫస్ట్ మనం ఆయిల్లో స్టిర్ ఫ్రై చేస్తున్నప్పుడు మేము ఇప్పుడైతే వేయలేదు. నేను యాక్చువల్గా కారం కాకుండా మీరు మిర్చిని ఒక 3-4 మిర్చి తీసుకుని స్లిట్ చేసుకుని వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇది స్టిక్ అవుతుంది మనకి. ఇలా స్టిక్ అవుతున్నప్పుడు ఈ ప్యాకెట్లో ఉన్న పేస్ట్ని మొత్తం వేసుకోవడమే. ఈ పేస్ట్ ఎలాగా అంటే ఆల్మోస్ట్ ఇందులో కంటెంట్స్ ఏముంటాయంటే వీళ్ళది ఆనియన్ పేస్టు, టమాటా పేస్టు విత్ ఆల్ గరం మసాలాస్, జింజర్ గార్లిక్ పేస్టు ఇవన్నీ కలిపి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఇలా ట్రిప్ వచ్చి మనకు ఫీజిబిలిటీ ఉంది స్టవ్, కానీ ఆనియన్ వేపుకొని టమాటా వేపుకొని ఈ కర్రీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇది మొత్తం మీకు ఎంటైర్ ప్రాసెస్ 20-25 minutesలో మీకు అయిపోతుంది. జస్ట్ స్టిర్ ఫ్రై వచ్చి మనకి 10 minutes చేస్తాము. ఇది వేసాక ఒక 10-15 minutesలో జాయిగా కొద్దిగా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. చూసారా, గ్రేవీ దగ్గర పడ్డది. మనకి చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేసుకోండి అంటే కొద్దిగా టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం మీకు సరిపోయినాయా లేవా. సరిపోతే కొద్దిగా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఫైనల్గా ఏంటంటే మనం కొరియాండర్తో గార్నిష్ చేసుకోవాలి. నేను ఏ వంట వండినా కొరియాండర్ వేయకపోతే నాకు అసలు నచ్చదు. సో నేను కొద్దిగా కొరియాండర్ ఎక్కువ వేస్తాను. సో కొరియాండర్ వేసుకోండి, గార్నిష్ చేసుకోండి. అంటే ఒకసారి తిప్పేసిన తర్వాత మనకి ఓవరాల్గా మనకి టైం ఎంత పడిందంటే ఇప్పటికి 22 minutes అయ్యింది. ఇంకొక 2 minutes ఉంచేసి సిమ్లో కొరియాండర్ ఇప్పుడే వేసాం కదా, 2 minutes ఉంచేసుకొని దించేసుకోవడమే, ఇంకా కర్రీ అయిపోయింది.
ఇప్పుడు మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు. ఇప్పుడు మాకంతే అంత ఓపిక లేదు. సో మేమేం ప్లాన్ చేసామంటే జస్ట్ కర్రీ ఇలాగా సింపుల్గా కర్రీ వండుకోవడం, రోటీ తినడం. రోటీ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కాబట్టి మేమేం చేసాం, ఈ ప్యాక్స్ మనకి ఆల్రెడీ ప్రిపేర్డ్ రోటీస్ ఉంటాయి. ఈ ఫ్రోజన్ కాదు, ఫ్రోజన్ అయితే అంత బాగోవు. ఇవి షెల్ఫ్స్లో దొరుకుతాయి రెడీగా. సో ఇవి తీసుకొని జస్ట్ మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకుని ఆయిల్ వేసుకుంటే రోటీ రెడీ. చూసారా, మనకి ప్యాన్ మీద పెట్టుకుంటే జాయిగా పొంగుతుంది. ఇవి చాలా ఈజీ. ఇప్పుడు మనం అయితే చపాతీ అయితే కలుపుకోవాలి, మళ్ళీ ప్రెస్ చేయాలి, ఇదంతా చేసుకోవాలి. ఇది అంత పని లేదు. జస్ట్ పెన్నం పెట్టుకోవడం, ఇలా ఒక 1 minute 2 minutesలో మనకి చపాతీ రెడీ అయిపోతుంది. చూసారా, మనకి టేస్టీ కర్రీ విత్ చపాతీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.